పైనుంచి వస్తున్న ఇన్ఫ్లోతో నాగార్జున సాగర్ ప్రస్తుతం నిండుకుండలా మారింది. దీంతో ఏ క్షణమైనా మరోసారి ప్రాజెక్టు గేట్లు తెరవనున్నారని సమాచారం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588.10 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 306.3966 టీఎంసీగా ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 65,000 క్యూసెక్కులుగా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నిండుకుండలా మారుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 65,000 పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో 45,000 క్యూసెక్లు అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు అధికారులు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత నెలలోనే భారీగా వరద ప్రవాహం రావడంతో గత నెల 29న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం ఏదైతే ప్రాజెక్టుకు ఉన్నటువంటి 26 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను గత నెల 29న 588 అడుగులకు చేరుకోవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కష్ట గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. దాదాపుగా ఆ ఇన్ఫ్లో 2 లక్షలకు పైగా ఇన్ఫ్లో ఏదైతే ఉందో అది దాదాపుగా వారం రోజుల పాటు రావడం జరిగింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఏదైతే 29 నుంచి ఆగస్టు 2 వరకు కూడా 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి జరిగింది. ఆ తర్వాత పైనుంచి అంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం తగ్గడంతో సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లను క్లోజ్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా గత 5 రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్ఫ్లో దాదాపుగా 50,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.10 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి కూడా దాదాపుగా పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 306 టీఎంసీలకు కూడా చేరుకోవడం జరిగింది. ఇటు సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లోకి సంబంధించి కూడా ఇటు కుడి ఎడమ కాలువలకు సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని కూడా విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు సంబంధించి దాదాపు 8,000 క్యూసెక్ల పైన కుడి కాలువకు, అలాగే ఎడమ కాలువకు సంబంధించి కూడా 8,500 క్యూసెక్లను రిలీజ్ చేస్తున్నారు. ఇటు ఏదైతే మెయిన్ పవర్ హౌస్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా దాదాపుగా 28,582 క్యూసెక్లు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా వినియోగిస్తున్నారు. దీంతో పాటు లో లెవెల్ వరద కాలువకు సంబంధించి కూడా నీటిని విడుదల చేస్తున్న అధికారులు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం నుంచి 65,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 588.10 అడుగులకు చేరుకోవడంతో 0.90 అడుగుల వరకు ప్రవాహం ఏదైతే వరద ప్రవాహం వస్తే పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయికి చేరుకున్న తర్వాత గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా వేస్తూ సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇటు కుడి ఎడమ కాలువలు, మెయిన్ పవర్ హౌస్, అలాగే లో లెవెల్ కెనాల్, ఇటు ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి సాగునీటి అవసరాలకు సంబంధించి కూడా వాటిని వినియోగించుకున్న తర్వాత ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ ఇన్ఫ్లోను బట్టి కష్ట గేట్లను ఎన్ని ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలనే విషయం పైన కూడా అధికారులు ఒక క్లారిటీ తోటి ఉండడం జరిగింది. ఏ క్షణంలోనైనా అంటే ప్రస్తుతం 588.10 అడుగులు ఉన్నటువంటి సాగర్ నీటి మట్టం ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయి 590 అడుగులకు చేరుకునే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.
దీంతో గేట్లు ఒకటి గానీ అందుకంటే 2-3 గేట్ల వరకు కూడా ఎత్తి గేట్ల నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లో ఏదైతే ఉందో 50,000 పైచిలకు క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో ఉంటే ఇటు కుడి ఎడమ కాలువలు పవర్ హౌస్ కు సంబంధించి వినియోగించుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చే నీటినంతా కూడా దిగువ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి క్రస్ట్ గేట్లను కూడా ఏ క్షణమైనా ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే ఇటు ఎగువ ప్రాంతానికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం తగ్గిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి కేవలం పవర్ హౌజులు ఇటు తెలంగాణ ఏపీకి సంబంధించి విద్యుత్ ఉత్పాదన ద్వారా దాదాపుగా 60,000 క్యూసెక్లకు పైగా నీటిని సాగర్ కు విడుదల చేస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో సాగర్ ప్రాజెక్టు వస్తున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందనేది మాత్రం తెలుస్తుంది సునీత. అయితే జానయ్య మరోపక్క అటు జల విద్యుత్ ఉత్పత్తి ఏ రకంగా జరుగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కుడి ఎడమ కాలువలకు సంబంధించి కొంత నీటిని విద్యుత్ ఉత్పాదనకు వినియోగిస్తూ దిగువకు నీటిని అంటే సాగుకు నీటిని విడుదల చేస్తారు. దీంతో పాటు మెయిన్ పవర్ హౌస్ 7 టర్బైన్లు ఉంటాయి. 7 టర్బైన్లకు సంబంధించి కూడా విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతుంది. అయితే ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా రివర్స్ పంపింగ్ సిస్టమ్ ఉంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఈ విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో రివర్స్ పంపింగ్ సిస్టమ్ అంటే నీటిని విద్యుత్ ఉత్పాదనకు వినియోగించిన తర్వాత మళ్ళీ అదే నీటిని మళ్ళీ ఈ ప్రాజెక్టులోకి తీసుకునే విధంగా కూడా ఈ విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఉంటుంది. కాబట్టి ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా 30,000 క్యూసెక్ల వరకు ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఆ 30,000 క్యూసెక్లు కూడా రివర్స్ పంపింగ్ సిస్టమ్ తోటి మళ్ళీ ప్రాజెక్టులోకి చేరుతుంది. కాబట్టి ఇటు ప్రాజెక్టు నీటి మట్టం సంబంధించి తగ్గే అవకాశం లేదనేది అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. అయితే మొత్తానికి సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన కూడా అధికారులు చేస్తున్నారు. జెన్కో పరిధిలోకి వస్తుంది కాబట్టి జెన్కో అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఏదైతే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి నీటి వినియోగానికి సంబంధించి కూడా వినియోగిస్తూ విద్యుత్ ఉత్పాదన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సునీత. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.